ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మళ్ళీ కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. వ్లాగ్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. సో దావత్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి మేము పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా అన్షయ్యకి సాంగ్ వస్తే వాళ్ళు మస్తు డ్యాన్స్ వేస్తాడనమాట. నాకు అక్కడ నోట్ల నుంచి నాలుక బయట పెట్టి డ్యాన్స్ వేస్తే మస్తు నవ్వు వస్తుంది. ఎందుకంటే పెద్దోళ్ళు ఎగురుతారు కూడా అట్లా అనిపిస్తుంది అనమాట. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఫంక్షన్ హాల్ దగ్గర ఆగామండి. ఎందుకంటే ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు ఎవరి పెళ్ళి ఏంటి అని చెప్పేసి. సో మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, రిసెప్షన్ కోసం అని చెప్పేసి హాల్ చూస్తున్నాం. ఇట్లా ఓపెన్ ప్లేస్లో రిసెప్షన్ చేద్దామని చెప్పేసి సరిపోతుందా లేదా అని చూస్తున్నాం అనమాట. మధ్యలో ఆగి అందరం. ఇక్కడైతే నాకు ఈ ఫ్లవర్స్ బాగా నచ్చాయండి. నాటు గులాబీలు అనుకుంటా, మస్తు పూలు పూస్తున్నాయి, కానీ కొంచెం తొందరగా రాలిపోతాయి కదా. ఇక్కడ మేము హాల్ చూడడం కోసమని మా గ్యాంగ్లో మళ్ళీ ఒక వికెట్ డౌన్ అవుతుంది అనమాట. సో పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోయింది. ఏంటి ఏం కథ అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు తెలుస్తుంది. ఇక్కడ మేము ఎంతమంది సరిపోతారు, చాలా ఎంతమంది వస్తారు అవన్నీ చూస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఉంటుంది కదా. ఇక అనిషి ఇంత ఖాళీ స్పేస్ దొరికితే వాడు ఆగాడు కదా, పరిగెడుతూనే ఉన్నాడు. మస్తు ఆడుకున్నాడు కొంతసేపు ఆ లాన్లో అండ్ ఇట్లా ఈ ప్లేస్లో మంచిగా ఆడుకున్నాడు అనమాట. సో ఇక్కడ వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు, బావ మరుదులు మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఏం కథ, ఇంట్లో తీసుకోవాలి, ఎంత పడుతుంది అవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక నా కొడుకు వాడి పని వాడు చేస్తున్నాడు, ఎక్కడ ఆగడు కదా బేసిక్గా. సో వాడిని మేమైతే ఫంక్షన్కి తీసుకెళ్ళట్లేము, మాతో పాటు తీసుకెళ్ళి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి వెళ్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆగట్లేడు కదా. మామయ్య వాళ్ళు కొల్లన్పాకలో ఉన్నారనమాట. సో అంష్ని ఆలేరు దగ్గరకు వచ్చి మామయ్య పిక్ చేసుకొని వెళ్ళాడు. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొస్తామని చెప్పేసి వాడిని అక్కడ దింపేసి వెళ్ళుండే. కొంచెంసేపు ఆడుకుంటాడు కదా, కొంచెం అట్లా పొలాలు అక్కడ మంచిగా ఆడుకుంటాడు కదా. ఫంక్షన్ తీసుకెళ్ళినప్పుడు ఎండలో వాడు ఒక దగ్గర ఉండడు, వాడి వెనకాలనే పరిగెత్తాల్సి వస్తుంది అని చెప్పేసి తీసుకెళ్ళలే అనమాట. ఇక్కడైతే ఈ దావత్ మేము ఎప్పుడు ఇట్లా చేయలేదండి, అంటే నాకు తెలియదు. ఇట్లా మామూలుగా మేము బోనాలు చేస్తాం, కానీ ఇట్లా అమ్మవారిని ఇట్లా వేసి చేయడం మాత్రం నాకు తెలియదు అనమాట. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. వీళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదండి, ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్. మేమైతే ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ లెక్కనే ఉంటాం అనమాట. అది చాలా లక్కీ అసలు. మనం ఉండడం ఓకే, బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా మనల్ని అట్లనే ట్రీట్ చేయడం అనేది చాలా రేర్ కదా. పెద్దమ్మ పెద్దనాన్న అయిపోయినారు మాకు అసలు. రిలేటివ్స్ కూడా ఇవాళ రేపు అట్లా ఉండరేమో అనిపిస్తుంది. నాకు డెలివరీ అయినప్పుడు నాది హనంకొండలనే అయి ఉండే అంశ డెలివరీ. అప్పుడు పెద్దమ్మని నాకు లంచ్ బాక్స్ తీసుకొస్తుండే అనమాట. మమ్మీకి, నాకు, స్వీట్కి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ లంచ్ బాక్స్ తీసుకొస్తుండే. ఇవాళ రేపు చుట్టాలే పెద్దగా పట్టించుకోరు. అలాంటిది ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా మనల్ని అంతే లవ్ కేర్ దొరకడం అనేది చాలా అదృష్టం అని చెప్పాలి. అసలు మాకు ఫ్రెండ్స్ అన్న థాట్ ఉండదు. మా ఫ్యామిలీ లెక్కనే ఏ ఈవెంట్స్ అయినా అందరం అటెండ్ అవుతాము. ఈవెన్ మా పెళ్ళికైనా, ఎంగేజ్మెంట్కైనా, మా చెల్లె పెళ్ళికైనా, ఎంగేజ్మెంట్కైనా వీళ్ళే వచ్చి 4 రోజుల ముందు పనులన్నీ చేశారండి. ఇవాళ రేపు చుట్టాలు జస్ట్ టైంకి వస్తున్నారు పోతున్నారు అంతే కదా. బట్ మా ఫ్రెండ్సే 4 days ముందు వచ్చి అన్ని పనులు చేశారు. డెకరేషన్, దండలు, కేక్, ఆఖరికి ఫంక్షన్ హాల్కి అందరిని తీసుకురావడం డాడీ కోసము. మా డాడీ అసలు మస్తు అసలు ఖుషి, ఎందుకంటే మాకు అన్నదమ్ములు ఎవరు లేరు కదా. సో ఆయనకి మస్తు హెల్ప్ చేసిండ్రు అనమాట. మా డాడీ అంటాడు, అసలు మీకు ఇంత మంచి ఫ్రెండ్స్ దొరకడం మీ అదృష్టం అని చెప్పేసి మా డాడీ అంటాడు. టచ్వుడ్, ఆ దేవుడి దయ వల్ల ఎప్పుడు మేము అందరం ఇలానే ఉండాలని నేను అనుకుంటున్నానండి. ఎప్పుడు ఇంతే హ్యాపీగా, ఇంతే క్లోజ్గా ఉండాలని. నేను చాలా రోజుల తర్వాత కళ్ళు తాగానండి ఇక్కడ. ఎందుకంటే మామూలుగా మమ్మీ వాళ్ళ ఇంటికైతే రోజు రెగ్యులర్గా వస్తుందన్నమాట. బట్ నేను హైదరాబాద్లో ఉన్నాగా, ఇంటికి వెళ్ళక కూడా చాలా రోజులు అవుతుంది. సో అందుకే చాలా రోజుల తర్వాత కళ్ళు తాగాను. మస్తు హ్యాపీగా అనిపించింది. పెద్దనాన్న అయితే కళ్ళు మాకోసమే తెప్పించి పెట్టాడు. ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ కూడా మేము వెళ్తుంటే కూడా అన్నాడు అనమాట, ఉండండి కళ్ళు తెప్పిస్తా అని చెప్పేసి అన్నాడు. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం, మస్తు నవ్వుకున్నామండి. అసలు అందరం కలుస్తే అయితే మాకు టైమే తెలియదు తెలుసా. అసలు నవ్వుతూనే ఉంటాం అసలు. మస్తు ఎంజాయ్ చేసినాం నిజంగా. అందరం కలిస్తే మాకు నవ్వుడే. అసలు అన్ఎక్స్పెక్టెడ్ హోలీ సెలబ్రేషన్ అరవింద్ స్టార్ట్ చేసిండండి. కింద మధు వెళ్ళి కార్తీక్ ఎగ్గొట్టేసిండు. ఇక సందులో ఇది ఏం తెలియదు పాపం. ఆయన వచ్చి పైన ఫోన్ మాట్లాడుతున్నాడు, ఇట్లా కింద హోలీ జరుగుతుంది, ఇవన్నీ పాపం ఆయనకి ఏం తెలియదు అనమాట. సో ఆయన పైన వచ్చి కాల్ మాట్లాడుతుండే ఈ బావలందరూ కలిసి ఆయన పైన అటాక్ చేసి ఎగ్స్ కొట్టిండు. ఒక 2 to 3 eggs కొట్టిండు అనమాట. ఇక ఆయన మళ్ళీ ఎక్కడ కలర్లు పూస్తారో అని చెప్పేసి
రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. ఆయనను బయటికి రప్పిడానికి మేము పడ్డ తిప్పలంతా ఇంత కాదండి. మినిమం 45 minutes to 1 hour ఉన్నాడు అనుకుంటా రూమ్లో. ఆంటీ వచ్చింది, అంకుల్ వచ్చింది, చిన్న చిన్న పిల్లలు, అక్కడ ఉన్న చుట్టాలు కూడా వచ్చి చెప్పిన అనమాట ఇక్కడ ఎవరు లేరు, వాళ్ళ దగ్గర ఎగ్స్ లేవు, ఇవన్నీ చెప్పినా కూడా ఆయన నమ్మలేదు. బేసిక్గా తెలుసు కదా బావాలతో ఎట్లుంటుందో చెప్పేసి. అందుకని చెప్పేసి ఎగ్స్ లేవని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఆయనకు వీడియో కాల్ చేసి చూపించినాక అన్నీ వేసినాక బయటకు వచ్చిందనమాట. అప్పటికి కూడా మస్తు సేపు సతాయించిన లోపల. వీళ్ళేమో వదిలేయండి అంటే వీళ్ళు వదలరు, బయటికి రమ్మంటే ఆయన రాడు. అసలు నవ్వుకొని చచ్చిపోయినాం. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ కాదు. మీ మామ చెప్పండి. మీ అన్నదమ్ములు చేసుకున్నట్టు బామ్మ చేసుకున్నట్టు అన్నదమ్ములు చేసుకున్నట్టు. అదే కలర్లు అని అని బాధ. ఇక్కడ దేవుని అడుగుతున్నాం, బయటికి రా, ఎవరు బుయ్యరు నీకు, ఎవరి దగ్గర ఎగ్స్ లేవు, కలర్స్ లేవు, రమ్మంటే ఆయన ఏమో ఉన్నాయి, నేను రాను, వాళ్ళ చేతులలో ఉన్నాయని చెప్పేసి లోపల నుంచి అంటున్నాడు అనమాట. ఎగ్స్ లేవు, కిందకి వెళ్ళిపోయినా ఎగ్స్ రా, మీరు లేవు అట్లా నమ్మించి కథం అట్లా ఏది నాన్న తప్పు. నీకు అమ్మారం ఉంటే జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. మా మాట నమ్మకలేదు, నీ మాట నమ్ముతాడు. ఎంప్లాయీ కార్తీక్ వచ్చి బయటికి లాక్ చేస్తామని చెప్పి ఆల్రెడీ మా అమ్మ తిన్నాడు. సరే బా ఏం లేవు, ఎవరి దగ్గర లేవు, ఎవరి దగ్గర లేవు, కిందకి తీసుకుపోయింది ఎగ్స్. ఎవరి దగ్గర లేవు దేవ్. దేవ్ ఎవరి దగ్గర లేవు దేవురా, ఎవరి దగ్గర లేవు. తీసుకుపోయి ఎగ్స్ అని తీసుకెళ్ళిండు, ఎగ్స్ అని తీసుకెళ్ళిండు, ఎగ్స్ అని తీసుకెళ్ళిండు, ఎగ్స్ అని తీసుకెళ్ళిండు. ఏం లేవు హాని చేసే హోలీ సందర్భంగా ఇక్కడికి క్రీమ్స్టోన్కి వచ్చాము, హనంకొండ, నక్కలగుట్ట. హలో, మా వాళ్ళు ఇంకా ముగ్గురు గెస్ట్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. మేము తినేసి పార్సల్ తీసుకుపోవడానికి వచ్చినాము అసలు అయితే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోలీ సందర్భంగా మా వాడు స్పెషల్